ఒగ్గుడోలు విన్యాస నేపథ్య అభివృద్ధి శిక్షణ శిబిరం గత 5 రోజులుగా యాలాల మండలం ఎన్కేపల్లి గ్రామ శివారున కొనసాగుతుంది. ఈ శిక్షణ తెలంగాణ రాష్ట్ర ఒగ్గుడోలు శిక్షణ ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనిలో వికారాబాద్, జగిత్యాల జిల్లా నుండి శిక్షకులు సుమారు 60 మంది పాల్గొంటున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత శివరాత్రి పండుగ సందర్భంగా వేములవాడ రాజరాజ నరసింహ దేవాలయంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ, చండీశ్వర ఒగ్గు కళా సేవా సమితి, శ్రీ మల్లికార్జున ఒగ్గు కళా సేవా సమితి సంయుక్త నిర్వహణలో ఈ వారం రోజుల పాటు ఒగ్గుడోలు నైపుణ్యాభివృద్ధి కార్యశాలను గత 4 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. అయితే వారం రోజుల ఈ కార్యక్రమంలో గత 4 రోజులుగా పిల్లలంతా కూడా రోజుకు సుమారు 16 గంటలు నిర్విరామంగా నిరాటంకంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కఠోరమైనటువంటి శిక్షణను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతనంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒగ్గు కళారూపము రేపటి తరానికి పువ్వుల్లో పెట్టి అందించేటువంటి ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి ఇందులో ఈ వారం రోజుల కార్యక్రమంలో ఒగ్గుడోలు శిక్షణ తీసుకున్నవారు ఉన్నారు, కొత్తగా తీసుకునే బాల ఒగ్గుల కాంచెల్లి కోడె ఒగ్గులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిత్య నూతనీకరణల భాగంగా కొత్తదనంతో చేసినటువంటి విన్యాసాలు కావచ్చు, అడవులు కావచ్చు, దరువులు కావచ్చు, ఇవన్నీ కూడా రేపు 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఆ దేవదేవునికి నీరాజనంగా నిర్వహించేటువంటి శివార్చన కార్యక్రమంలో వేములవాడలో ఈ అత్యద్భుతమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు ఈ బాల ఒగ్గులు, కోడె ఒగ్గులు అంతా కలిసి. అయితే ముఖ్యంగా కళాకారులు తయారు కావాలంటే, కళ బతకాలంటే ముందుగా కళాకారులు బతకాలి. కళాకారులు బ్రతకాలంటే వాళ్ళకు తగిన ప్రోత్సాహం కావాలి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మేము అడగగానే స్పందించి ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించడం జరిగింది. ఒక 4 ప్రత్యేకమైనటువంటి ట్రైనర్లను, ఒగ్గు కళా ట్రైనర్లను ఇక్కడికి పంపించడం జరిగింది. వారితో పాటు ఇక్కడ స్థానిక